సొంత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న నేతలపై కఠిన చర్యలు ఉపక్రమించింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించడంతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి సీనియర్ నేత జి చిన్నారెడ్డిని తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ పెద్దలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 23న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఆయన వచ్చాక కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్ కు సిఫారసు చేసే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన సొంత నాయకులే పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుండడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని ఇప్పుడే అదుపు చేయకపోతే పార్టీ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని గ్రహించిన పార్టీ అగ్రనాయకత్వం దిద్దుబాటు చర్యలకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను అహంకారిగా అభివర్ణించిన ఆమె తెలంగాణ కాంగ్రెస్ ను తెలుగుదేశం కాంగ్రెస్ గా మారుస్తున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి భూ కేటాయింపులు సహా పలు కుంభకోణాలను బయటపెడతానని హెచ్చరించారు. గతంలో కూడా మంత్రి అనుచరుడిపై నమోదైన కేసు, పోలీసుల తనిఖీల సమయంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులపై సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పార్టీ గతంలో కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా మళ్లీ హద్దులు దాటి బహిరంగ విమర్శలు చేయడంతో హైకమాండ్ కోపం నషాలాని కంటినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టీపీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కొండా సురేఖ లైట్ తీసుకోవడం, అది తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయమని నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం మరింత అగ్గిరాజేసింది. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి కూడా పార్టీ వైఖరిపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి టికెట్ తనకు కాకుండా డబ్బులు తీసుకుని వేరొకరికిచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. నాయకత్వం తీరు మారకపోతే పోరాటం తీవ్రం చేస్తానని హెచ్చరించారు. ఈ విషయం కూడా అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 23న లండన్ నుంచి తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత మంత్రివర్గం నుంచి సురేఖను తొలగించే ప్రతిపాదనను గవర్నర్ కు పంపే అవకాశం ఉంది. అదే రోజున జి చిన్నారెడ్డి తొలగింపు ఉత్తర్వులు కూడా వెలువడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో అంతర్గత విభేదాల సర్దుబాటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి రావడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలతో పాటు ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరుల మధ్య సఖ్యత లేదన్న విషయంపై హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.